రామ్మూర్తి బాగీని ఒప్పించి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. బాగీ మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు ఆయన నాపై ఎంత కోపంగా ఉంటారో. నేను నా మెడలో తాళి కట్టించుకున్న విషయం నాకే తెలీదు, కానీ ఆయనకి నా మెడలో కట్టిన విషయం ఆయనకి తెలుసు కదా. నాపై ఎంతగా విరుచుకుపడతారో ఏంటో తెలీదు. అసలు పిల్లలు ఎలా రియాక్ట్ అవుతున్నారో కూడా అర్థం కావట్లేదు. నాన్నేమో ఇప్పుడు నన్ను ఇంటికి తీసుకెళ్తున్నారు. ఏం జరుగుతుందో ఏంటో అని కంగారుగా భయంగా ఉంది అనే విధంగా మనసులో అనుకుంటూ బాగి కంగారు పడిపోతూ ఉంటే మంగళ మాత్రం ఇలా అనుకుంటూ ఉంటుంది. అసలు ఇలా జరిగిందేంటి, ఒకటనుకుంటే ఒకటి జరిగింది. ఈ బాగిని అసలు నా తమ్ముడికి కట్టపెట్టి పెళ్లి చేయాలని చూశాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇప్పుడు దీని జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది, ఉన్నింట్లో కాలడుగు పెడుతుంది. నాకే ఇలాంటి రాత ఆ దేవుడు రాశాడు, దీనికేమో మంచి రాతను రాశాడు. మంచిగా ఇక అనుభవిస్తుంది. పెళ్ళైనప్పటి నుంచి ఈయనతో నేను ఎప్పుడూ పాటలు పడుతూనే ఉన్నాను, కానీ దీనికి మాత్రం మహారాణి యోగమే వచ్చింది. ఇంత పెద్ద బంగ్లాలో కోడలిగా అడుగు పెడుతుంది. ఎంతైనా రాసి పుట్టాలని అందరూ అంటారు, ఇదేనేమో అనే విధంగా అనుకుంటూ కోపంగా బాగిని చూస్తూ ఉంటే, ఏంటే అలా ఉన్నావేంటే అని బాగి ఫ్రెండ్ అంటూ ఉంటే, మరి ఇలా ఉండక ఎలా ఉండాలి? దగ్గరకు వచ్చేసింది. ఆయన నన్ను ఎలా చూస్తారో ఏమో భయంగా ఉంది. ఆయన అసలు నన్ను అంగీకరిస్తారో లేరో. ఏంటే నువ్వు ఇంకా పిచ్చిదానిలా ఆలోచిస్తున్నావేంటి? ఎందుకు అంగీకరించడే? నీ మెడలో తాళి ఉండగా అంగీకరించాలి, తప్పదు, అది అంతే, సృష్టి ధర్మం అనే విధంగా అంటూ ఉంటే, ఏమోనే నాకెందుకో భయంగా ఉంది. ఆయన్ని చూడాలంటే కూడా నేను ఎలా చూస్తానో ఏంటో నాకు కంగారుగా ఉంది. నేను అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో ఏమో అని భయంగా ఉంది. ఏముంది, ఇంకో 10 అడుగులు వేస్తే మీ ఇల్లే వచ్చేసింది, అయిపోయింది. అప్పుడు సార్ కూడా నిన్ను చూస్తాడు, నువ్వు సార్ని చూడు, చూపులు కలుస్తాయి అని ఈ విధంగా అంటూ ఉంటే, పోవే నువ్వేంటే ఎప్పుడు నేనేమో కంగారులో ఉంటే నువ్వేమో ఏదో మాట్లాడుతున్నావు. అదేనే దిల్వాని దులాయింగే ఆ సినిమా చూసావా? ఎంత బాగుంటుంది వాళ్ళ ప్రేమ చరిత్ర. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావే? ఇప్పుడు ఆ ఇంట్లో అడుగు పెట్టాక ప్రేమ విహారాలలో నువ్వు తేలిపోతావని చెప్తున్నానే అని విధంగా అంటూ ఉంటే, పోవే అని అంటూ నడుచుకుంటూ అలా వస్తూ ఉంటుంది. అంతలో అమర్ మాత్రం కోపంగా బాగినే చూస్తూ ఉంటాడు. ఇక అమర్ అలా కోపంగా చూడటాన్ని చూసిన బాగి వెంటనే తలదించుకొని కంగారు పడిపోతూ ఉంటుంది. అలా నెమ్మదిగా అమర్ పక్కన వచ్చి కాస్త దూరంగా నిలబడుతుంది. ఏంటే ఇంత దూరంగా నిల్చున్నావు? మీ ఆయనకి దగ్గరగా వెళ్ళి నిలబడే, ఇలా ఉంటే ఇలాగే అని విధంగా అంటూ ఉంటే, అమ్మో నా వల్ల కాదు. అంతలో అమర్ తల్లి వచ్చి, ఏంటమ్మా నువ్వు అక్కడే ఉన్నావేంటి? అమర్ దగ్గరికి రామ్మా, మీ ఇద్దరికి నేను హారతి ఇవ్వాలి, అలాగే హారతి ఇచ్చాక ఇంట్లో కొడికాలు పెట్టాలి అని విధంగా చెప్పగానే వెంటనే కంగారు పడిపోతూ భయపడిపోతూ బాగి అమర్ దగ్గరకు జరుగుతూ ఉంటుంది. అమర్ అలా కోపంగా చూస్తూ ఉంటాడు, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక పిల్లలు మాత్రం అలానే మిస్ అమ్మను కోపంగా చూస్తూ ఉంటే, పిల్లలు కూడా నన్ను కోపంగా చూస్తున్నారు అంటే ఈ పెళ్ళి పిల్లలకు కూడా నచ్చలేదా అని మనసులో అనుకుంటూ కంగారుగా అలానే చూస్తూ ఉంటే, అదే సమయానికి హారతి తీసుకొని అమర్ తల్లి వస్తుంది. అలా ఇద్దరికి హారతి ఇస్తూ ఉంటే, అలా తలదించుకొని ఉన్నావేంటమ్మా, ఇలా చూడు అని విధంగా అంటూ వెంటనే బొట్టు పెట్టగానే, కుడికాలు పెట్టి ఇంట్లోకి రండి అని విధంగా అనగానే వెంటనే అమర్ బాగి ఇద్దరు కూడా ఇంట్లో కుడికాలు పెడతారు. మరోవైపు దూరం నుండి మనోహరి చూస్తూ మండిపడిపోతూ ఉంటుంది. ఆ స్థానంలో నేను అడుగు పెట్టాల్సిన దాన్ని నువ్వడుగు పెడుతున్నావు కదో, నేను మొదటి భార్యనే చంపేసిన దాన్ని, నిన్నో లెక్క, నిన్ను కూడా చంపి పాతి పెడతానే అని విధంగా అనుకుంటూ కోపంగా మనోహరి చూస్తూ ఉంటుంది. అమ్మ మిస్సమ్మ, అదిగో దేవుడి మందిరంలోకి వెళ్ళి దీపం పెట్టమ్మా అని అనగానే, సరే ఆంటీ, ఇంకా ఆంటీ అని పిలుస్తున్నావేంటమ్మా, అత్తయ్య అని పిలువు అని విధంగా అనగానే అప్పుడు అమర్ వెంటనే కోపంగా బాగినే చూస్తూ ఉంటాడు. అత్తయ్య అనాల్సింది నేను, అది ఎలా పిలుస్తుంది? అప్పుడు వెంటనే నీలా మాత్రం అమ్మగారు
అంత కోపాన్ని ప్రదర్శించకండి అమ్మగారు. లేదంటే మీ నిజ స్వరూపం అందరికీ తెలిసిపోయిందంటే ఇక మీకు ఈ ఇంట్లో కూడా స్థానం ఉండదు అమ్మగారు. అదలా ఇంట్లో అడుగు పెడుతుంటే చూడలేకపోతున్నానే అనే విధంగా మనోహరి అంటూ కోపంగా రూమ్లోకి వెళ్ళి మండిపడిపోతూ ఉంటుంది. అసలు అది అది నా స్థానంలో ఉండడం ఏంటి? తలుచుకుంటేనే కంపరంగా ఉంది. నా ప్లాన్ అంతా కూడా తారుమారు చేసావు కదా మిస్ అమ్మ. ఇక నేనేంటో నీకు చూపిస్తాను. నేను చూపించకుండా ఉండను. నీ అంతట నువ్వుగా ఈ ఇంట్లో నుండి వెళ్ళేలా చేస్తాను. లేదంటే నేనే మనోహర్ని కాదే అనే విధంగా కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు వెంటనే మిస్ అమ్మ అలా దేవుడి దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టి హారతి ఇస్తుంది. ఇక హారతి ఇవ్వగానే అప్పుడు అందరికీ కూడా అలా హారతిని మిస్ అమ్మ ఇస్తూ ఉంటే, ఏరా నువ్వు కూడా తీసుకోరా అని అనగానే వెంటనే బాగి మొఖాన కోపంగా చూస్తూ అలా హారతి తీసుకుంటూ ఉంటే చేతులు వణుకుతూ ఉంటాయి. అప్పుడు వెంటనే అమ్మ ఆ ప్లేట్ని దేవుడి గది ముందు పెట్టమ్మా అని అనగానే బాగి వెళ్ళి దేవుడి గది ముందు పెట్టగానే అప్పుడు ఇదిగోరా అక్షంతలు తీసుకో, తనని ఆశీర్వదించు అని అనగానే అప్పుడు కంగారు పడిపోతూ బాగి అలా అమర్ని చూస్తూ ఉంటుంది. అమర్ కాళ్ళకి నమస్కరించమ్మా అని అనగానే వెంటనే అమర్ కాళ్ళకి అలా దండం పెట్టుకుంటూ ఉంటే, సార్ నన్ను ఆశీర్వదిస్తారా ఆయన అనే విధంగా మనసులో బాగి అనుకుంటూ ఉండగా అదే సమయానికి అమర్ చేతిలో అక్షతలు వేయగానే ఆశీర్వదించకుండా కోపంగా ఉండిపోతాడు. అప్పుడే ఉరుములు మెరుపులు ఒక్కసారిగా ప్రతిస్తంభిస్తుంది. అంతలో అమర్కి తెలియకుండానే ఆ అక్షంతలను విడవగానే బాగీపై పడుతుంది. బాగి అప్పుడు మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, అంటే ఆయనకు నా మీద కోపం లేదా? ఆయన నన్ను ఆశీర్వదించారంటే ఖచ్చితంగా ఆయనకు నా మీద కోపం ఉండనట్టుంది అనే విధంగా అనుకుంటూ అలా నిలబడి చూస్తూ ఉంటే వెంటనే అమర్ ఇక రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు వెంటనే అమర్ తల్లి ఇలా చెప్తూ ఉంటుంది, అమ్మ వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అని అనగానే వెంటనే రామ్మూర్తి, అమ్మ బాగి మరి నేను వెళ్ళొస్తానమ్మా, రేపు ఎలాగో మీ ఇంటికి సారె పట్టుకొని రావాలి కదా. ఏంటి నాన్న ఈరోజు ఉండి రేపు వెళ్ళొచ్చు కదా, పద్ధతి ప్రకారం ఈరోజు ఇక్కడ ఉండకూడదమ్మా అని విధంగా అనగానే వెంటనే సరే అనే విధంగా అమర్ తల్లి అనగానే రామ్మూర్తి మంగళ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఒసే బాయే వెళ్తున్నాను, నువ్వైనా ఉండొచ్చు కదే. నేనెలా ఉంటానే? ఇది ఇప్పుడు నీ ఇల్లు అయిపోయింది. ఈ ఇంట్లో నేనుంటే అందరికీ అనుమానం వస్తుంది. సరేలే వెళ్ళొస్తానే అనే విధంగా అంటూ ఇక రామ్మూర్తి మంగళ ఇక తన ఫ్రెండ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. రూమ్లోకి వెళ్ళాలంటే బాగా కంగారు పడిపోతూ ఉంటుంది. ఆయన నాపై ఏమంటారో ఏం విరుచుకుపడతారో అనే విధంగా అనుకుంటూ డోర్ తెరవగానే వెంటనే అమర్ కోపంగా బాగిని చూస్తూ ఉంటారు. ఇక బాగి ఏం చేయాలో అర్థం కాక నెమ్మదిగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆగు అని అనగానే వెంటనే బాగి ఆగిపోతుంది. ఎందుకు ఇలా చేసావు అనే విధంగా అడగగానే అంటే ఏమండి అది అది అదే ఎందుకు ఇలా చేసావు? ఇదంతా నీకు ముందే తెలుసా ఇలా చేయాలని? ఇలా అనుకుని పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా చేసావా? చెప్పు. అది కాదండి, అసలు అలా ఎందుకు చేశానో కూడా నాకు కూడా తెలియదు. ఏంటి నీకు తెలియకుండానే నువ్వు ముసుగు వేసుకొని మనోహరి స్థానంలో నువ్వు కూర్చున్నావా? చెప్పు, నీకు తెలియకుండా ఎలా జరుగుతుంది? నిజమండి, నేను చెప్పేది వినండి. కానీ నువ్వు అందరినీ మోసం చేసి నీ మెడలో తాళి కట్టించుకునేలా నువ్వు చేసుకోగలిగావేమో, కానీ నీ మీద ప్రేమ ఎప్పుడు నాకు ఉండదు అని విధంగా అంటూ ఉంటే ఇక బాగి అలానే కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అమర్ తల్లి, అమ్మ బాగి త్వరగా రా అమ్మ, భోజనం చేయాలి కదా, అమ్మని కూడా తీసుకొనిరా అని అనగానే సరే అత్తయ్య అని అంటూ వెంటనే ఏమండి నేను వస్తాను నువ్వు వెళ్ళు అని అనగానే వెంటనే బాగి క్రిందికి వెళ్తుంది. అలా భోజనం అందరికీ వడ్డిస్తూ ఉంటే పిల్లలు మాత్రం తినకుండా కోపంగా వెళ్ళిపోతూ ఉంటారు. మనోహరి అదంతా చూసి ఈ దూరాన్ని ఇంకా దూరం చేస్తానే అని మనసులో అనుకుంటూ బాగిని చూస్తూ ఉంటుంది. నువ్వేం బాధపడకమ్మా, పిల్లలు నిన్ను తల్లిగా అంగీకరించడం అంటే కాస్త టైం పడుతుంది కదా, నువ్వు అడ్జస్ట్ చేసుకోమ్మా అనే విధంగా అమర్ తల్లి చెప్తూ ఉంటుంది.